డౌట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో, క్లారిటీ ఇవ్వడానికి నేను మీ ముందుకొచ్చా. సో, ప్రెజెంట్ అయితే రీసెంట్ టైమ్స్‌లో 'ద రియల్ పృథ్వీ' అనే ఐడీ మీకు తెలిసే ఉంటది. అది ఇప్పుడైతే చేయలేదు. అది స్టార్ట్ చేసి కూడా ఒక 3, 4 ఇయర్స్ అయిపోతుందనమాట. సో, రీసెంట్‌గా నేను విన్న మాటలేందంటే, వీడియోస్ ఎందుకు కంటిన్యూ‌గా చేయవు? వీడియోస్ ఎందుకు మధ్య మధ్యలోనే స్టాప్ చేస్తావు? అప్డేట్స్ ఎందుకు లేట్‌గా ఇస్తావు? అని ఫాలో చేసిన వాళ్ళలో ఒక 10% అడిగితే 90% ఆఫ్ పీపుల్ నాకు డైరెక్ట్‌గా తెలిసినోళ్ళు అడుగుతారనమాట. సో, ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చెప్పుకోలేను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. సో, ఈ రివీల్స్ అనేటియి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలా. సో, అందుకని నేను మీకు కొంచెం డిస్సాటిస్ఫై చేసుండొచ్చు కొన్ని విషయాల్లో. అంటే వీడియోస్ లేట్‌గా రానివ్వడం గానివ్వచ్చు, లేదా అప్డేట్స్ కొన్ని కొన్ని లేట్ అయిపోయి ఉండొచ్చు ఇలా. సో, నేను మీకు చెప్పబోయే విషయము నాకంటే ఎక్కువ చూసేవాళ్ళు మీరు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, చాలా అంటే చాలా చెప్పుకోవాలి. మనకంత టైం లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని క్లారిటీస్ ఇవ్వాలి కదా! ఆ క్లారిటీస్ ఇచ్చేస్తా. సో, వీడియోస్ లేట్‌గా రావడానికి రీజన్ ఏందంటే, మీకు నేను క్లారిటీ చెప్తా. నా సిట్యుయేషనే కాదు మాక్సిమం కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, వ్లాగర్స్ ఉంటారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇలా చాలామంది ఉంటారనమాట. సో, ప్రతి ఒక్కరి లైఫ్ ఒకటేలాగా ఉండదనమాట. కొంతమంది బాగా కొంచెము ఫైనాన్షియల్‌గా సెట్ అయిపోయినోళ్ళు ఖాళీగా ఉండి ఏం చేద్దాం అని చెప్పిన టైమ్ పాస్‌కి కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఈ కంటెంట్ క్రియేషన్‌లో ఏదో ఉంది అని చెక్ చేయడానికి కొంతమంది అడుగేస్తారు. ఇంకొంతమంది మనకి ఇదే మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అడుగేస్తారనమాట. సో, నాదేందంటే ఆల్ రౌండ్ అనమాట. అంటే నాకు ఇది యూజ్‌ఫుల్ ఉండది. దీనివల్ల కొన్ని కొన్ని విషయాల్లో యూజ్ కూడా ఉండదు. అంటే సర్కిల్ బిల్డ్ చేసుకోవడం పరంగా, నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం పరంగా, నా థాట్స్ బయటకి పెట్టుకోవడం పరంగా అయితే నాకు ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందనమాట. సో, దీన్ని నేను వదులుకోకూడదని చెప్పని జస్ట్ ఫార్మాలిటీకి అయితే అట్లే పెట్టుకోనున్నా. సో, ఇప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్ దయ వల్ల నాకు మంచి పేరొచ్చింది. సో, ఫైనాన్షియల్ పరంగా అయితే అస్సలు ఏమి లేదనమాట. ఒక్కగానొక టైంలో కొంచెము అంటే నేను ఫైనాన్షియల్ స్టేజ్‌లో కొంచెం బాగుండేవాడిని. అంటే నా పర్సనల్‌గా, నా ఇండిపెండెంట్‌గా. సో, ఆ టైంలో నాకు ఇన్‌స్టాగ్రామ్ తరపున వచ్చే డబ్బు అంత అవసరం అనిపించలేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా అవసరం. అంటే నేనెప్పుడూ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో ఇబ్బంది పడినా గూడా బాధపడలేదు. ఎందుకంటే వన్ ఫైన్ డే అనుకున్నట్టన్నీ జరిగిపోతాయనే కాన్ఫిడెన్స్. సో, ఇప్పటిదాకా అనుకున్నవన్నీ జరుగుతా ఉన్నాయి. పాస్ట్ ఒక 1 ½ ఇయర్ నుంచి కొంచెం చాలా డెప్త్‌లోకెళ్ళిపోయిందనమాట ఫైనాన్షియల్ సిట్యుయేషను. అంటే మరీ అంత లోయలో పడకపోయినా ఏదో కొంచెం కొంచెం అప్పుడప్పుడు సూదితో గుచ్చితే ఎలా ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేషినా. కానీ ఎలా అయితే అలా అయింది. ఫైనల్‌గా అయితే ఒక రిస్కీ డెసిషన్ తీసుకున్నా. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు నా వర్కింగ్ ప్రాసెస్ గురించి చెప్తా. సో, ఇప్పటివరకు మీరు నాకు సపోర్ట్ చేషినారు. కొన్ని కొన్ని విషయాల్లో కోపం గూడా ఉండొచ్చు. అంటే నేను కొన్ని షాప్స్‌లో వర్క్ చేస్తా ఉంటా అనమాట. సో, నాకేందంటే స్టడీ పరంగా నేను ఏదైనా జేయొచ్చనమాట. కానీ స్టడీ మీద అంత ఫోకస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు. సో, దానివల్లేందంటే మనకెంత నాలెడ్జ్ గావాలో అంత తీసుకొని దాన్నయితే పక్కకు పెట్టేసినాము. సో, నాకేందంటే ఒకానొక టైంలో ఫుడ్ మీద కన్ను పడింది. సో, ఆ ఫుడ్ ఫీల్డ్‌లోనే ఉండాలని జెప్పని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా. సో, అందుకని నేను ఒక చెఫ్‌గా గెట్ ఆన్ అవుతాననమాట. సో, దానివల్ల ఈ ఫుడ్ ఫీల్డ్‌లో ఏం జరిగిందంటే కొన్ని కేఫ్స్‌లో గానివ్వచ్చు, మినీ రెస్టారెంట్స్‌లో గానివ్వచ్చు నేను వర్క్ జేషినా. సో, మీకు క్లారిటీ ఉంది. కొంతమందికి లేదు. క్లారిటీ లేని వాళ్ళకి నేను జెప్తున్నా. అంటే మీకు కొంచెం డౌట్ ఉంటది. అంటే వీడు ఒక నెల ముందు ఈ షాప్‌లో జేస్తాడు. ఇంకొక నెల తర్వాత ఆ షాప్‌లో జేస్తాడు. 2 రోజులు ఇక్కడ, 2 రోజులు అక్కడ ఉంటారు అని జెప్పని కొంతమంది అనుకుంటున్నారు గూడా ఆల్రెడీ. అనుకుంటున్నారు కాబట్టి నేనిప్పుడు ఆన్సర్ ఇయ్యాల్సిందొస్తుంది. సో, మ్యాటర్ ఏందంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం గావాలి, మంత్లీ సాలరీ గావాలి, చేసుకోవడానికి వర్క్ గావాలనమాట. సో, ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టము. సో, ఇన్ కేసు ఈ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించినా ఒక ఇనిషియల్ అమౌంటు బ్యాంక్ అకౌంట్‌లో ఫిక్స్ అయిపోయుంటేనే వాళ్ళు గూడా గెట్ ఆన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు చాలామంది మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లని, కంటెంట్ క్రియేటర్‌లని, వ్లాగర్‌లని మీరు చూసే ఉండరు. వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ తరపున, యూట్యూబ్ తరపున ఎంత అమౌంటొచ్చినా, ప్రమోషన్ తరపునొచ్చినా అది ఎట్లా పోతదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే డౌట్ ఉండదనమాట. అలా ఉండే వాళ్ళకి ఎగ్జాంపుల్ నేనైనా గాని ఒకవేళ నాకైనా వచ్చినా గూడా అది డబ్బులెళ్ళిపోతానే ఉంటది. మిగిలేదేముండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలని జెప్పి దాని ఎనకాల పరిగెడతానే ఉంటామనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండదనమాట. చాలా మందికి క్లారిటీ ఉండదు. డబ్బు సంపాదించడం మాక్సిమం చాలా ఈజీనే. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టము. కొన్ని కొన్ని సీక్రెట్ ఫార్ములాస్ ఎవరికీ తెలీదు. సో, ఇవన్నీ మన 'పృథ్వీ బిజినెస్ ఫార్మ్' ఐడీలో అయితే వీడియోస్ వస్తా ఉంటాయి.
సో, నేను వర్క్ గురించి క్లారిటీ ఇచ్చేటప్పుడు ఏందంటే, నేను వర్క్ కోసం ఒక షాప్‌లో ఉంటా. కొంతమంది నమ్మకంగా నాకు తెలిసినోళ్ళు పిలుచుకొని చేపించుకుంటారు. ఇంకొంతమంది అంటే డైరెక్ట్ కొన్ని రికమెండేషన్స్ టైప్‌లో అనుకోండి. అంటే అతను బాగా చేస్తాడు, అతన్ని పెట్టుకోండి బావుంటది అని చెప్పి అట్లా సజెషన్ చేయడం వల్ల కొన్ని కొన్ని షాప్స్‌కి రావడం జరిగింది. సో, ఇప్పటిదాకా నేను వర్క్ చేసిన ప్రతి చోట నా అంతటా నేనైతే వచ్చిందేం లేదు. వాళ్ళంతట వాళ్ళే పొమ్మని చెప్పింది. అది కూడా నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ప్రతి ఒక్కరు కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే అది చాలామంది ఎమోషనల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటారు. సో, నేను అలా తట్టుకొని నిలబడగలిగినా కాబట్టి ఇప్పటికి నేను ఇలా వీడియో ముందుకొచ్చి మాట్లాడబోతున్నా. సో, మ్యాటర్ ఏమంటే నేను ఒక షాప్‌లో వర్క్ చేసేటప్పుడు నాకు సాలరీ ఎట్లా అంటే యాక్చువల్‌గా ఇదే రాజంపేటలో నాకు ఒక వేకెన్సీ వినపచ్చిందనమాట. వేకెన్సీ అంటే అక్కడ ఆల్రెడీ వర్కింగ్ జరుగుతుంది. వర్కర్స్ కూడా ఉన్నారు. సో, ఆ పర్సన్‌కి 30,000 సాలరీ అంట. ఓన్లీ ఒక కేటగరీకి మాత్రమే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్‌లో వాటర్ నింపడమే అతని పని. ఎగ్జాంపుల్. ఆ వాటర్ బాటిల్ వాటర్ నింపడమే అతని పని. దానికి 30,000 సాలరీ. సో, ఇన్ కేస్ నేను ఎక్కడైనా వర్క్ చేద్దామనుకున్నా తెలిసినోళ్ళ దగ్గర గాని, తెలియనోళ్ళ దగ్గర గాని అక్కడికి పోతేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమొచ్చు అనే క్వెషన్ ఏస్తారనమాట. నేను ఆ నోట్లో నుంచి ఆన్సర్ వస్తే మీకు ఏం కావాలి అని చెప్పి అడుగుతా అనమాట. సో, డిఫరెన్స్ అదే అనమాట. మిగతా వాళ్ళేందంటే నీకేమొచ్చంటే మీరు ఏది చెప్తే అది చేస్తామంటారు. నా దగ్గర ఏందంటే మీరు చెప్పేటియన్ని నాకొస్తాయి. సో, అక్కడే మైనస్ పాయింట్. ఇప్పటిదాకా నేను చేసిన మిస్టేక్ అదే. అంటే ఫుడ్ పరంగా కానివ్వచ్చు, సోషల్ మీడియాలో కంటెంట్ పరంగా కానివ్వచ్చు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క షాప్‌కి ఒక ప్రమోషన్ కావాలనమాట. సో, ఇక్కడేందంటే వర్క్ ప్లస్ ప్రమోషను ఒకే వ్యక్తి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకింకా ప్లస్ పాయింట్ అవుతుంది. సో, వాళ్ళేం చేస్తారంటే ఎతికెతికి పట్టుకుంటారనమాట. వాళ్ళ మైండ్‌లో నాకు ఇంత సాలరీ అని చెప్పి ఫిక్స్ అయ్యుంటారు. నేను నా నోట్లో నుంచి చెప్పడం మాత్రము ఇంతే అని చెప్తా. అంటే ఇన్ కేస్ వాళ్ళు 40,000 అనుకుంటే నా నోట్లో నుంచి 20,000 అనే వస్తది. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల మనకి కొంచెం లేట్‌గా పడాల్సిన దెబ్బ ముందుగానే పడిపోతది. ఇన్ కేస్ మనము ఎక్కడికైతే వర్క్‌కి పోతున్నామో, వాళ్ళు మన దగ్గర నేర్చుకొని పంపియచ్చు. లేదా ఏదైనా ఒక రీజన్ చెప్పి వదిలేయొచ్చు. సో, ఇలాంటియన్నీ ఉంటాయి. మనం ఎక్కువ అడిగినప్పుడు ఏమవుతదంటే ఒక 1 మంత్‌కి వాళ్ళు తీసేయడం గానీ, లేదా ఏదైనా రిమార్కులు పెట్టడం గానీ, ఇవన్నీ చేసి మొత్తానికి మన దగ్గర నేర్చుకొని పంపించడం జరిగిపోతది. 100% ఇదే జరుగుతుంది ఎక్కడైనా గూడా. సో, దాని మూలాన భారీ పడినోడిని నేను గూడా. సో, అట్లా నాకు వర్క్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా మొత్తం అంటే ఓనర్‌తో సంబంధం లేకుండా అసలు నాదే ఓన్ షాప్ అనేటట్టు నేను చూసుకుంటాననమాట. సో, ప్రమోషన్స్ గానివ్వచ్చు, బిజినెస్ గానివ్వచ్చు, మార్కెటింగ్ గానివ్వచ్చు మొత్తం అంతా. సో, నాకదే మైనస్ పాయింటొచ్చింది. సో, వాళ్ళకేం గావాలంటే ఒకానొక టైంలో బిజినెస్ అనేది ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. లేదా 1 మంత్ అంతా డల్‌గా ఉండొచ్చు. సో, ఈ కేఫ్ బిజినెస్‌లు ఏంటి అంటే సీజనబుల్ మాత్రమే. ఒక్కోసారి జరగొచ్చు, ఇంకొకసారి జరగకపోవచ్చు. సో, అలాంటి టైంలో ఏం జరుగుతదంటే సాలరీలు ఇచ్చేంత కెపాసిటీ ఉండదు. సో, అలాంటోళ్ళు ఏం జేసినారంటే నా దగ్గర నేను చేసేటప్పుడు నేర్చుకొని దాంట్లో మైనస్ పాయింట్ నాది గూడా ఉంది. ఎందుకంటే ఇన్ కేస్ నేను లీవులు పెట్టినప్పుడు వాళ్ళకి గూడా యూజ్ అవ్వాలి గాబట్టి, నేను వాళ్ళకి నేర్పడం జరిగింది. నేర్చుకున్నారు. వాళ్ళు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారనే టైంకి ఒక చిన్న రీజన్ పెట్టి నన్ను మానేసుకున్నారనమాట. సో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక పేరు గూడా ఇన్వాల్వ్ జేస్తా షాప్ పేరు. ఇప్పుడు రీసెంట్‌గా నేను ద లిటిల్ కేక్ కేఎఫ్‌సీ అనే షాప్‌లో నేను వర్క్ జేసినా అనమాట. సో, అక్కడ నాకు ఆయనకి గొడవలేం జరగలేదు. లేదా ఆయన నన్ను బాగా చూసుకోకుండా లేడు. నేను ఆయన దగ్గర బాగాలేకుండా అయితే ఉండలేదు. సో, అన్నీ పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. కాకపోతే ఏందంటే, నేను అక్కడి నుంచి రావడానికి రీజను నా డెసిషను ప్లస్ ఆయన డెసిషన్ గూడా. సో, ఇప్పటికి నా ఐడీలో కేకేఎఫ్‌సీ వీడియోలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ముందంతా చేసిన వీడియోలు నా దాంట్లో ఏవి మీకు కనపచ్చుండవు మాక్సిమం. సో, అక్కడ ఏం జరుగుతదంటే నా దగ్గరుండే ఫార్ములాస్ యూజ్ చేసుకొని, నా స్కిల్ యూజ్ చేసుకొని, ఇంక నీతో అవసరం లేదు అనేటోళ్ళది తీసి పక్కన పెట్టేస్తా అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ 4 AM బిర్యానీ గురించి వీడియోస్ చేస్తున్నా. ఇక్కడ మీరు అనుకోవచ్చు అంటే నేను వీడియోస్‌లో చెప్పే విధానం గానివ్వచ్చు, అంటే నేను ఒక షాప్‌లో ఉన్నప్పుడు వీడియోస్ తీసే విధానం గానివ్వచ్చు, నేను వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నానేమో, నాకు ఇంకా వర్కింగు ప్లస్ వీడియోస్ సెపరేట్ సాలరీ ఉంటదేమో అని జెప్పి మీరు అనుకోవచ్చు. ఎక్కడున్నా సరే మిగతా వాళ్ళు కొంచెం బెటర్. నేనేందంటే అంటే నేను పెద్ద ఎక్స్‌పెక్ట్ జేయను. అంటే తెలిసినోళ్ళే ఉంటారు మాక్సిమము. ఇంక ఎలా అయినా నన్ను బాగా చూసుకుంటారు గదా! అనే థాట్‌తో నా దగ్గర ఏమేమైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళిచ్చే సాలరీలోనే అంతా కమైండ్ జేస్తా అనమాట. సో, మైనస్ పాయింట్ అదే. సో, అట్లా ఇప్పుడు ప్రెజెంట్ ఇన్ని రోజులకి నేను తీసుకున్న ఒక రిస్కీ డెసిషన్ ఏందంటే
అవి సెపరేట్‌గా నేను ఒక వీడియోలో చెప్తాననమాట. మన సైడ్ నుంచి ఏమేమి స్టార్ట్ అవుతున్నాయో. దీంట్లో దగ్గర దగ్గర ఒక 10 కేటగిరీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీకు కూడా యూజ్ అవుతది. ప్రతి ఒక్కరికి అంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతాన్న వాళ్ళందరికీ కొన్ని కూపన్ కోడ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరి తరపు నుంచి సేల్స్ అంటే ఒక పర్సన్ దగ్గరికి నుంచి అంటే ఇప్పుడు ఎవరైతే మన దాంట్లో ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి సేల్స్ వస్తే వాళ్ళకి అప్ టు 10% వరకు కమిషన్ రావచ్చు. ఆ ప్రోడక్ట్ ఏదనేది ఇప్పుడైతే రివీల్ చేయను. సో, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆ డౌట్ అనేది నేనే క్రియేట్ చేస్తా. దానికి ఆన్సర్ కూడా నేనే చెప్తా. సో, మీరు బాగా గమనిస్తే వీడియో క్లారిటీ కూడా కొంచెం తక్కువుంటది. నేను ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. సో, మ్యాటర్ ఏందంటే ఇంటర్ నుంచి ప్రతి ఒక్కరికి లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు లైఫ్‌లో స్ట్రగుల్స్ చెప్పుకోవాలంటే చెప్పుకోలేరు. ఎందుకంటే కొంతమందికి నామోషి, ఇంకొంతమంది నెక్స్ట్ ఇంకొక దరిద్రం ఏం జరుగుతదో అని చెప్పని. సో, నేను మీకు పక్కా క్లారిటీగా ఒక 1 మినిట్, 2 మినిట్స్ 3 మినిట్స్‌లో చెప్పేస్తా. సో, మ్యాటర్ ఏందంటే సింపుల్ షార్ట్‌కట్‌లో చెప్తా. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీ ప్రాబ్లమ్‌లో ఉండింది. సో, అలాంటి టైంలో ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అని చెప్పని నేను ఒక పార్ట్ టైమ్ వర్క్‌కి వెళ్ళడం జరిగింది. సో, అప్పటినుంచి కొంచెం, కొంచెం కాదు మాక్సిమం 90% ఆఫ్ రిక్వైర్మెంట్ నాది నేనే చూసుకుంటా. పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటా. సో, అలా డిగ్రీ వరకు మధ్యలో కాలేజీలకు పోకుండా కాలేజ్ లీవ్స్ తీసుకొని, అప్పుడప్పుడు ఫుల్ టైమ్స్ చేసుకొని, అప్పుడప్పుడు ఓవర్ టైమ్స్ చేసుకొని, ఈ ప్రాసెస్‌లోనే ఫ్రెండ్స్‌తో తిరుగుతా, ఫ్యామిలీలో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తా, అప్పుడప్పుడు ఇంట్లో కూడా కొంచెం ఇస్తా, ఫ్రెండ్స్‌కి ఖర్చు పెట్టుకుంటా, పార్టీలకి పోతా. అలాగే నేను సెపరేట్‌గా ఏదైనా చేయాలనుకున్నా కూడా దానికి ఖర్చు పెట్టుకుంటా. ట్రావెలింగ్ అలవెన్స్ కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు. నా వస్తువులు ప్రతి ఒక్కటి నేనే కొనుక్కుంటా ఉన్నా. ఇంగా కొంతమందికి గిఫ్ట్‌లు కూడా ఇస్తా ఉన్నా. దాంట్లో నుంచి వచ్చిన అమౌంట్‌తో ఒక కెమెరా కొన్నా. ఆ కెమెరా ద్వారా వచ్చే అమౌంట్‌తో ఒక ప్రింటర్ కొన్నా. ఆ ప్రింటర్‌తో కొన్ని చేసి ఫోటో ఫ్రేమ్స్ గూడా బిజినెస్ స్టార్ట్ జేషిన. అది గూడా సక్సెస్‌ఫుల్‌గా చాలా అంటే చాలా సపోర్ట్ జేషినారు. అంటే నేను ఏది గూడా అంటే ఆఫ్‌లైన్ వర్క్, లోకల్ మార్కెటింగ్ వర్కే చూసుకుంటాననమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ బిజినెస్ అనేది నేను లోకల్‌గా నా సర్కిల్ ద్వారా నాకు కొంచెము అట్లా పాకింది. అంటే నాకు సేల్స్ అనేటివి బానే జరుగుతా ఉన్నాయి. కానీ పేరనేది బయటికి రాలా. నేనే రప్పించుకోలా. ఎందుకంటే ఇది పాజిటివ్ వేలో పోవచ్చు, నెగెటివ్ వేలో గూడా రావచ్చు. సో, అట్లా చేసుకుంటా అన్నా కొంచెం ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టైం గూడా ఎగ్జాక్ట్‌గా మిడ్‌నైట్ 1:30 ఏమో అవుతుందనమాట. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సో, నిద్ర అనేది ఎక్కువ పెట్టుకోను. ఖచ్చితంగా అయితే ఒకరోజు నిద్రపోయేదానికి టైం తీసుకుంటా ఉంటా. అంటే మాక్సిమం 2 డేస్‌కి ఒకసారి ప్రశాంతంగా నిద్రపోతా. 24 అవర్స్ కూడా నిద్రపోయిన రోజులు గూడా ఉన్నాయి. సో, అట్లా నేను చెప్పింది మీకు షార్ట్‌కట్‌లో చెప్పినా. కానీ ప్రతిరోజు అంటే ఇంతమందితో పరిచయము, ఇంత డబ్బులు సంపాదన, ఇంత ఖర్చు ప్లస్ అప్పులు, ఫ్రెండ్సు, ఫ్యామిలీ, షికారులు, ఇంగా పర్సనల్ రిక్వైర్మెంట్లు అన్నీ చాలా అంటే చాలా ఉంటాయి గదా! మీరే అర్థం చేసుకోండి. నా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతది. ఇది ఇంకా మీ ఊరికే వదిలేస్తున్నాం. ఎంత స్ట్రగుల్ పడినా అనేది. సో, ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్‌లో వచ్చిన క్వెషన్ ఏందంటే వీడియోస్ ఎందుకు లేట్‌గా వస్తున్నాయని చెప్పని. సో, ఇప్పుడు నేను చెప్పబోయే డెసిషన్ అని చెప్పినా గదా! రిస్కీ డెసిషన్ అని చెప్పని. సో, దీనికోసమే దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అంటే జనవరి ఫస్ట్ నుంచి నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ చూసినా. నేనేదైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో మీరు వీడియో రూపంలో కూడా మాక్సిమం మీకు కూడా చూపించేలాగా నేను చేసిన వీడియో తీసి. సో, ఇప్పుడు మ్యాటర్ ఏమంటే దీంట్లో ఒక 10 టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉన్నాయి. సో, మొత్తం నేనే చూసుకుంటా. నేనే దగ్గరుండి చేసుకుంటున్నా. సో, ఈ వీడియోస్ లేట్‌గా రావడానికి రీజన్ ఇదే అనమాట. సో, దీంట్లో ప్రొడక్ట్ సెల్లింగ్స్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్స్ ఉన్నాయి. అంటే ఇది ఏ కంపెనీతో కొలాబ్ అయ్యి ఉండేది గాదు. ఎవరితో కొలాబరేషన్ ఉండేది గాదు. ఎవరు పార్ట్నర్‌షిప్ లేదు. సో, నా ఓన్‌గా నేను తీసుకునే డెసిషన్స్ ప్రకారము నేను అంటే ఇప్పుడు నేనేదైతే సోషల్ మీడియా యూజ్ చేస్తున్నానో, సో, దాని ద్వారానే కొంతమందికి ఇంగా పర్ఫెక్షన్‌గా మనీ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ గానివ్వచ్చు, అంతా నా సైడ్ నుంచి నా ఓన్‌గా నేను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాననమాట. సో, దీంట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు టీమ్‌ని గూడా గ్యాదర్ చేస్తున్నా. కంటెంట్ క్రియేషన్ ప్రకారం గానివ్వచ్చు, బిజినెస్ ప్రకారం గానివ్వచ్చు. ఈ బిజినెస్ అంటే నేను తీసుకున్న డెసిషన్‌లో నాకు తెలిసి నా ఏజ్ 21 నేను తీసుకున్నంత రిస్కీ డెసిషన్ ఇంకొకరు ఎవరు తీసుకొనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెక్స్ట్ చేసే రివీల్‌కి ఇది జస్ట్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. సో, నెక్స్ట్ రివీల్‌కి ఖచ్చితంగా అందరికి మైండ్ ఎగిరిపోతది. నాతో తిరిగే వాళ్ళకి, నాతో ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గానివ్వచ్చు. సో, అలాంటి డెసిషన్ అయితే తీసుకుంటున్నా. 10 టైప్స్ ఆఫ్ కేటగరీస్ మీరే అర్థం చేసుకోండి.
నేనేందంటే స్క్రిప్ట్ రాసుకొని కెమెరా ముందరకు వచ్చి మాట్లాడను. అప్పటికప్పుడే మాట్లాడేస్తా కాబట్టి కొంచెం అక్కడక్కడ మిస్టేక్ అవ్వచ్చు. సో, హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూసుంటే బాగుండేది. సో, దీన్ని కట్స్ చేసి నేను షార్ట్ వీడియోస్‌లో కూడా వదులుతా. సో, మీరైతే ఖచ్చితంగా గట్టిగా సపోర్ట్ చేయండి. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. జస్ట్ ఇది అనౌన్స్‌మెంట్ మాత్రమే. రివీల్‌కి ఖచ్చితంగా అందరికి గూస్ బంప్స్ వస్తాయి. సో, షార్ట్ ఫిలిమ్స్ గానీ, ఈ కంటెంట్ రీల్స్ కానివ్వచ్చు, నా వ్లాగ్స్ కానివ్వచ్చు లేట్ అవుతాయి. నెక్స్ట్ కూడా అప్డేట్ ఒక 10 రోజులు కూడా పట్టొచ్చు రివీల్ అనేది. సో, ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉండి మీతో టచ్‌లో ఉండేలాగా చూసుకుంటా. సో, ఈసారైతే నేను ఒకటే ఒక మాట చెప్పబోతున్నా. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా స్టేటస్ కూడా పెట్టినా. ఈ 2026లో పైకన్నా రావాలి, లేదంటే పైకే పోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాననమాట. సో, పైకి పోయేదైతే జరగదు. పైకొచ్చేదే ఉంటది ఎంతున్నా. సో, అది చాలామంది ఉన్నారు. సో, ఎవరి సపోర్ట్ ఏ టైంలో తీసుకోవాలో అప్పుడే తీసుకుంటా. కొంతమంది నాకు పర్సనల్ సజెషన్‌లు ఇస్తున్నారు. వాళ్ళతో కలిసి వీడియో చేయండి, వీళ్ళతో కలిసి వీడియో చేయండి, మీరందరూ ఇట్లా కొలాబరేట్ అవ్వండి అని చెప్పని. సో, ఆ టైం రాలేదు. వచ్చినప్పుడు ఫస్ట్ మెసేజ్ నా దగ్గర నుంచి వాళ్ళకి పోతది. వాళ్ళ సైడ్ నుంచి నాకొచ్చినా రాకపోయినా, నా సైడ్ నుంచి అయితే వాళ్ళకి ఖచ్చితంగా పోతది. అంటే ఎవరి సపోర్ట్ నాకు కావాలనుకునేదనేది నేనే డిసైడ్ అవుతా. సో, ఇన్ కేస్ అది కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వ్లాగర్స్ కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళ ముగ్గురితో అవసరం లేదంటే, నా దగ్గర ఉండే వాళ్ళతోనే అన్నీ సరిపెట్టేసుకుంటాం. ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు. ఇన్ కేస్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఆ టైంలో ఎవరు నాకు సపోర్ట్ చేయకపోతే నా దగ్గర ఉండే వాళ్ళని కంటెంట్ క్రియేటర్స్‌ని చేసేస్తా. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. జస్ట్ వ్యూవర్స్ సపోర్ట్ మాత్రమే మనకు కావాలనమాట. సో, ఎవరు నా బ్రాండ్‌ని ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నాతో కొలాబరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, సపోర్ట్ చేసే వాళ్ళకి, అలాగే కొలాబరేట్ అయ్యే వాళ్ళకి నా సైడ్ నుంచి వాళ్ళకి బెనిఫిట్ ఉంటది గానీ, ఇన్ కేస్ ఎవరు చేసినా కూడా నాకు బెనిఫిట్ అయితే ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఓన్ ఫార్ములా, ఓన్ థాట్స్, ఓన్ ఐడియాస్ కాబట్టి. సో, అర్థం చేసుకోండి. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం. నాతో పాటు మీరు కూడా గట్టిగా కొట్టబోతున్నారు. సో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ పడిపోయినా, లేదా ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వకపోయినా, నేను ఏదైనా ఒకటి చేస్తున్నానంటే నాతో పాటు మీరు కూడా ఖచ్చితంగా చేస్తారు. నేను చెప్పింది మీరు ఫాలో అవుతారు 100%. అది నాకు గట్టి నమ్మకము. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసినా కాబట్టి ఇదంతా చెప్తున్నా. సో, నెక్స్ట్ చేయబోయేది ప్రతి ఒక్కరికి ఇన్‌స్పైరింగ్ ఉంటది. ప్రతి ఒక్కరు మోటివేట్ అవుతారు. వద్దన్నా కూడా మీరే సపోర్ట్ చేస్తారు. ఇదైతే పిచ్చ కాన్ఫిడెన్స్‌తో కాదు. ఇంగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నా. సో, గుర్తుపెట్టుకోండి. కొట్టేస్తున్నాం.